హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర ఎలా ఉండబోతుంది, డైలాగులు ఎలా ఉండబోతున్నాయి, ఫస్ట్ రివ్యూ ఎలా రాబోతుంది. మనకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, కొన్ని డైలాగుల ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. దేవర ఎలాంటి డైలాగులతో ఎలాంటి దండయాత్ర మొదలు పెట్టబోతున్నాడు మనం మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సూర్యుడు పొద్దు పొడిచినా పొద్దు గూకినా నీలాకాశం ఎర్రగా ఎలా మారుతుందో ఈ దేవర అడుగు పెడితే చాలు ఎగిసిపడే కడలి ముంగిట ఎర్రటి రక్తమై పారుతుంది. కడలిని ముంచెత్తే సంద్రం ఎర్రగా మారుతుంది. స్వచ్ఛంగా వీచే గాలి రక్తమాంసాలతో బరువెక్కిపోతుంది. దేవర ఒక్కసారి సంద్రం ఎక్కితే ఎలాంటి ప్రళయం ఉంటుందో డైలాగ్ ఇంటర్వ్యూల కంటే వచ్చే ముందు డైలాగ్ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇక్కడి నుండి పారిపోండిరా, సముద్రం నుండి సైతాన్ సైన్యం కమ్మేస్తుంది. ఇక్కడ ఉంటే ఈ శ్మశానాలు ఈ ఊరు శ్మశానంగా మారుతుంది. రాణి ఎంత సైన్యం వస్తుందో, ఇక్కడ ఉన్నది దేవరు. సముద్రం దాటి ఒడ్డుకొస్తాయి, ఇక్కడే శవాలై రక్తపాతమై పారుతుంది. దేవర ఎలివేషన్ డైలాగు ఒక రేంజ్లో బీజిఎం ఉండబోతుందంట. ఇంటర్వెల్కి ఈ డైలాగ్ రాబోతుంది. థియేటర్ మొత్తం క్లాప్స్ ఒక రేంజ్లో ఉండబోతుందన్న టాక్ అయితే వచ్చేసింది. ఒక్కొక్క డైలాగ్ ఇంటర్వెల్కి ముందు వచ్చే డైలాగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నెవర్ బిఫోర్ బీజిఎం ఎన్టీఆర్ రేంజ్ డైలాగ్ డెలివరీ ఏ రేంజ్లో ఉంటుందో బేస్ వాయిస్లో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వెల్ లాస్ట్ 40 నిమిషాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత యాక్షన్ ఎమోషనల్ సినిమా రాలేదు. ఒక్కొక్క డైలాగ్ ఇంటర్వెల్కి ముందు ఇంకొక డైలాగ్ ఉంది, అది మాత్రం ది బెస్ట్ డైలాగ్ ఉండబోతుందంట. ఇంటర్వెల్ కంటే ముందు దేవర ఎంట్రీ అయిన తర్వాత మనం సముద్రం ఒడ్డున ఫైట్ చూస్తాం. కానీ అండర్ వాటర్లో సముద్రం లోపల ఫైట్ డిజైన్ చేసిన కొరటాల శివ టేకింగ్ కానీ, ఫైట్ మాస్టర్ కొన్ని తన కంపోజ్ చేసిన విధానం కానీ నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా హాలీవుడ్ టేకింగ్ స్థాయిలో ఉందంట. మనం సముద్రం లోపల ఫైట్ చూసాం, సాంగ్ చూసాం, కానీ ఈ అండర్ వాటర్లో ఫైట్ ఇది కదా దేవర మ్యానియా అంటే. అందుకే ఇంత క్రేజ్ వచ్చింది. ఇంటర్వెల్కి ముందు దేవర ఎంటర్ అయిన తర్వాత థియేటర్లో మాత్రం క్లాప్స్. సినిమా నెక్స్ట్ రేంజ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుందంట, ఆ రేంజ్లో ఉండబోతుందంట. చుట్టమల్లే సాంగ్ టేకింగ్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంది. క్లాస్ ఆడియన్స్ ఈ సాంగ్ కోసం రిపీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే రామజోగయ్య శాస్త్రి ఆయుధ పూజ సాంగ్ రిలిక్స్ ఎలా ఉంటాయి అనేది ట్వీట్ చేశాడు. ఈ సాంగ్లో ఎన్టీఆర్ అన్న స్టెప్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఆ క్లాసిక్ స్టెప్స్ కొన్ని మ్యాజిక్లా ఉంటాయంట. అది అందుకే ఈ సాంగ్ థియేటర్లో చూడాలని దాచినట్టున్నారు. సూపర్గా వచ్చిందంట. సినిమా మొత్తానికి ఆయుధ పూజ సాంగ్ ఆయుధ పట్టులాగా ఉండబోతుందంట. ఇక ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే నెవర్ బిఫోర్ అదుర్స్ సినిమాలో చూసాం. కానీ దీంట్లో తండ్రి కొడుకుల డిఫరెంట్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ టోటల్ డిఫరెంట్ ఉండబోతుందన్న టాక్ అయితే వచ్చేసింది. ట్రైలర్లో చూసాం, పోలికలు వచ్చినాయి కానీ రక్తం రాలేదని. అసలైన రక్తం కొడుకు క్యారెక్టర్ క్లైమాక్స్లో మాత్రం విస్పర్ రూపమే ఉండబోతుందంట. ఒక్కసారి ఈ దేవర సంద్రం ఎరిపెక్కిస్తే ఇంకా కొడుకు మాత్రం అంతకు మించనే ఉప్పొంగిచ్చే రేంజ్లో ఉండబోతుందన్న టాక్ అయితే వచ్చేసింది. రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. సాంగ్స్ క్లాస్ను మెప్పించే రేంజ్లో, స్టోరీ మాత్రం 85 నుంచి 95 మధ్యలో జరిగి అప్పటి కాలం నాటి పరిస్థితులు ఏంటి, కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ గ్రామ దేవతను ఎలా పూజిస్తారు, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, భయానికే భయం పుట్టించే దేవర ఎలా తయారయ్యాడు, ఊరు మొత్తాన్ని భయపెడుతున్న టీమును దేవర ఎందుకు భయపెట్టవలసి వచ్చింది, కొన్ని సంవత్సరాల పాటు అండర్ వాటర్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కథ థియేటర్లో చూడాల్సిందే. మనకైతే కొన్ని డైలాగులు అయితే వచ్చేసినాయి. ఫస్ట్ రివ్యూ మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరీర్లోనే మరొక సింహాద్రి, ఎన్టీఆర్ కెరీర్లోనే మరొక సింహాద్రి రేంజ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వినపడ్డది. వెయిటింగ్ రెగ్యులర్. ఈరోజు 1 గంటకు షో చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ థియేటర్లో మాస్ రక్స్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ కోసం 3 గంటలకు సినిమా అయిపోతుంది కాబట్టి వెయిటింగ్ చేయండి. థ్యాంక్ యూ.